జిల్లా కురుమ యాదవుల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, సింగరేణి పీఎస్ఎస్ డైరెక్టర్ డేగల ఉపేందర్, సంత చైర్మన్ అడ్డగూడ ఐలయ్య యాదవ్ తెలిపారు. సింగరేణి మండల కేంద్రంలో యాదవ ప్రముఖుల సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ, కురుమ యాదవులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకపోగా కల్లబొల్లి మాటలతో గతంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికలలో మాయమాటలతో మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగిందని ఆరోపించారు. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న కురుమ యాదవులకు కేవలం 3 లక్షల మందికి కంటి తుడుపుగా గొర్రెలు ఇప్పించి, అది కూడా దళారీలు, అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి గొర్రెలు ఇప్పించడంలో మోసం చేయడం జరిగిందని విమర్శించారు. కురుమ యాదవులకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుందని తెలిపారు. గొర్రెలకు బీమా చేయించింది, గొర్రెల సంఘాలు ఏర్పాటు చేసింది, ఎన్సీడీసీ స్కీమ్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత పథకాలు నెరవేర్చకపోగా వాటిని రద్దు చేసిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే కురుమ యాదవులకు అభివృద్ధి జరుగుతుందని, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోయినట్లేనని మల్లిబాబు యాదవ్ తెలిపారు. మరి పెద్దలు చెప్పారు, మన ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి మీ అందరికీ తెలిసినటువంటి అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మే 13 తారీఖున జరుగుతున్నట్టు మనందరికీ తెలిసినటువంటి మన అభిమాని అయినటువంటి పొంగులేటి సీనన్న ఈఎంపుడు అయినటువంటి రఘురామరెడ్డి గారు మరి ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు. మరి రఘురామరెడ్డి గారు వారి తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరి ఎక్కడో కాదు, వారికి పాలేరు నియోజకవర్గం, మరి చేకొమ్మ గ్రామం. మరి సురేందర్ రెడ్డి గారు పోలీస్ పటేల్గా చేశారు. దొండకల్లు నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా, మరి వరంగల్కి 4 సార్లు ఎంపీగా మరి ప్రాతినిధ్యం వహించి మరి 4 పిఎంలతోటి మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారితో ఎంతో సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అయినటువంటి మరి రఘురామరెడ్డి గారు, మరి రమణారెడ్డి గారికి పార్లమెంట్లో మరి అవకాశం ఇవ్వటం, దానికి మా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున, గొర్రెల పెంపకందారుల తరఫున మరి పూర్తి మద్దతు ఇస్తూ, మరి జిల్లాలో అన్ని మండలాలు తిరుగుతూ మరి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో తిరుగుతా ఉన్నాం. మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయాలంటే, మరి ఈ కురుమ యాదవులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 92, 93లో సహకార సంఘాలు ఏర్పాటు చేసిందంటే, ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తే రఘువీర్ రెడ్డి గారు మరి అప్పుడు పశుసంవర్ధక శాఖ మినిస్టర్గా ఉండి మరి మా సంఘాలకు ఒక జీవో ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేశారు. మరి సంఘాలు తర్వాత 2006లో దివంగత ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫెడరేషన్ చేసి మరి ఫెడరేషన్ చైర్మన్ వేయడం, మరి అదేవిధంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ర్యాంప్లాప్స్, బీడింగ్, సీపు, మరి అదేవిధంగా ధీమా చేయండి, బీమా చేయడం, బీమా చేసి ధీమాగా ఉండండి అని చెప్పి ప్రభుత్వమే ఉచితంగా గొర్రెలకి మరి ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మధ్యన వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కురుమ యాదవుల్ని మసిపూసి మారేడుగా చేసి మోసం చేసింది. మరి 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల గొర్రెలు ఇస్తా అని చెప్పేసి మరి డీడీలు తీసి ఫస్ట్ విడతలో గొర్రెలు ఇవ్వడం జరిగింది. మరి అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి, అంటే ఎన్సీడీసీ సహకార సంస్థ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి 5,000 కోట్లు మరి ఫస్ట్ విడత ఇచ్చారు. మరి ఫస్ట్ విడతల లోపాలన్నీ కూడా మరి మీకు తెలిసినటువంటి విషయం పత్రికల్లో వచ్చాయి, మీడియాలో వచ్చింది. మరి గొర్రెలని రీసైక్లింగ్ చేసి కురుమ యాదవుల్ని మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మరి ఇప్పుడు మరి ఆ యొక్క ఫస్ట్ విడతలో మోసం చేసినటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో 4 ఏడీ స్థాయి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మరి అదే విధంగా మంత్రి ఓజిడి అయినటువంటి అతను కూడా కేసు అయితే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇందులో మంత్రుల పాత్ర ఉన్నది, చాలా మంది అధికారుల పాత్ర ఉన్నది, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది. మరి గొర్రెల్ని రీసైక్లింగ్ చేసి మరి కురుమ యాదవులకు చెందకోకుండా మరి అదే విధంగా మన ఖమ్మం జిల్లాలోనే మీరు అందరూ కూడా చూశారు పత్రికల్లో. మరి అంబులెన్స్ లో గొర్రెలు మరి
మరి ట్రాన్స్పోర్ట్ చేశారని, అదే విధంగా ఒక స్కూటర్ మీద 126 గొర్రెల్ని మరి గొర్రెల్ని ట్రాన్స్పోర్ట్ చేశారని చెప్పేసి మరి పత్రికల్లో వచ్చింది. మరి అది కూడా ఎంక్వైరీ నడుస్తా ఉంది. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నడవడం వలన మరి గొర్రెల స్కీమ్ ఆగింది. చాలా మంది చాలా రకాలుగా మరి తెలుసుకోకుండా మాట్లాడుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గొర్రెలు ఇస్తా అని చెప్పి మరి అడుగుతా ఉన్నారు. నేను వాళ్ళకి ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మరి ఏదైతే కుర్మ యాదవ్లు డీడీలు తీసిన వారికి 100 రోజులు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ మాట ఇచ్చారు. కానీ ఇచ్చిన మాటకి వాళ్ళకి గవర్నమెంట్ కోర్టు కేసు నడుతుంది. కాబట్టి ఈ కేసు అయ్యేంత వరకు మీరు ఎక్కడ కూడా గొర్రెలు ఇవ్వడానికి లేదు, ఎక్కడ కూడా మీరు లోన్లు ఇవ్వడానికి లేదని చెప్తే ఈ స్కీమ్ ఆఫ్ చేసి డీడీలు తీసిన వారందరూ కూడా మరి తిరిగి డీడీలు ఇవ్వడం జరుగుతా ఉంది. నిన్న పొద్దున పొంగులేటి శ్రీనివాస్ తోటి మాట్లాడితే ఏదైతే మన ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత మరి ఏదైతే మీ యాదవులకు అన్యాయం జరిగిందో ఆ యాదవులకు అన్యాయం జరిగినటువంటి యాదవులకి డీడీలు తీసినటువంటి వారికి మళ్ళీ మన ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఫస్ట్ విడతలో మరి ఇచ్చిన వాళ్ళకి కాకోకుండా రెండో విడతలో డీడీలు తీసిన వాళ్ళందరూ కూడా గొర్రెలు ఇచ్చే కార్యక్రమంగానే మరి వాళ్ళకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఈ యొక్క మనకి కోడ్ అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి నిన్న ఉదయం పొంగులేటి శ్రీనివాస్ కూడా మాట ఇచ్చిండు. మీ వాళ్ళందరికి చెప్పమన్నాడు. ఆ ప్రకారంగానే మేము కుర్మ యాదవులంతా కూడా మరి యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. రేపు ఖమ్మంలో కూడా అంటే డేట్ తీసుకొని ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టేసి మరి మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి అన్ని మండలాలు తిరుగుతా ఉన్నాం. పాలేరు మండలం తిరగడం అయిపోయింది. ఇప్పుడు వైరాతోటి పాటు మళ్ళీ రేపు కొన్ని మండలాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఈ 13వ తారీఖు వరకు కూడా తిరిగి కుర్మ యాదవులు అందరినీ కూడా అంటే ఒక ఖమ్మం జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే కుర్మ యాదవులు అందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలనని అంతం అయింది. కానీ ఓడించాలి, మతతత్వ బీజేపీని కూడా ఓడించాలి. మరి రేపు పార్లమెంటులో మరి మన ఎంపీలను గెలిపించుకున్నట్టయితే మరి మనకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి గొర్రెల స్కీమ్ అయితే ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కూడా మళ్ళీ ఎన్సిడిసి స్కీమ్ ద్వారా మరి కంటిన్యూషన్ చేసుకోవడం జరుగుతా ఉన్నది. కాబట్టి కుర్మ యాదవ్ అంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రఘురామరెడ్డి గారు ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లా బిడ్డ. వారు ఎన్నో ఆస్తుల్ని ఈ యొక్క మహిళ బంగ్లాలో ఈ రోజు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు, ఎవరికి ఏ బిల్డింగ్ కావాలన్నా కూడా స్వచ్ఛందంగా వారి ఆస్తులన్నిటి కూడా గవర్నమెంట్ కి ఇచ్చి బిల్డింగ్లు కట్టించినటువంటి చరిత్ర మరి సురేందర్ రెడ్డి గారు ఉన్నది. మరి వారి కొడుకు రఘురామరెడ్డి గారు అదే విధంగా మరికాడ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు, చేకొమ్మలో స్థలం ఇంటి స్థలాన్ని కూడా వాళ్ళు స్కూల్ కి ఇచ్చారని చెప్పి నేను కూసుమంచిపోతే చెప్తా ఉన్నారు. అంటే అంత చరిత్ర కలిగినటువంటి మరి కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి రఘురామరెడ్డి గారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి